మళ్ళీ పిలుస్తుంటే రావేమే కొడుకు పోయగాలేంది తండ్రికి పోస్తే తప్ప పేన తండ్రికి పోస్తే మాత్రం తప్పేంటే నాకు మొత్త పట్రా తమ్ముడు నువ్వు ఇక్కడికి వచ్చావా ఏ అన్న తాగాలేంది తమ్ముడు తాగితే తప్ప తమ్ముడు తమ్ముడు నేనెందుకు తాగుతున్నానో నీకు తెలియదురా నేను నీకోసం తాగుదామనే వచ్చానన్నయ్య వద్దురా వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళక్కర్లేదన్నయ్య ఇద్దరం రాజయ్య గారి పెట్టలేక కలిసి బ్రతకలేకపోయినా కనీసం కలిసైనా తాగుదాం భాస్కర్ నీకు పుణ్యం ఉంటుందిరా నన్ను ఇట్లా వదిలేసిపోరా అన్నదమ్ముల వైపు పుట్టింది వదులుకుపోవటానికి కాదన్నయ్య తమ్ముడు నా బాధ నీకు తెలియదురా ఇది నా కర్మరా నా కర్మ 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 అంటావే కానీ అసలు ఏం జరిగిందో ఎవరికి చెప్ప మమ్మల్ని అందరూ ఎందుకు ఇలా ఏడిపిస్తాం తమ్ముడు పదన్నయ్య ఇంటికి పదం వద్దురా తమ్ముడు అన్నయ్య వద్దు లేకపోతే నాకు కోపం వచ్చిందంటే నేను రాక్షసుని అయిపోతాను నేను ఇంటికి తీసుకెళ్లకుండా నేను ఒంటిగా వెళ్ళను లే తమ్ముడు చూడన్నయ్య నీతో పాటు రక్తం పంచుకుని పుట్టినవాడిని నీ కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన వాడిని అసలు ఏం జరిగిందో చెప్పు ఏం చెప్పండి తమ్ముడు చెప్పండి వసంత్ చెప్పు బజారు పాలైందిరా తమ్ముడు దాన్ని బజారు బ్రతకైంది సంతకెళ్ళినప్పుడు నా గదికే వచ్చిందిరా తమ్ముడు నన్ను చూసి నాన్నకి ఎగబెట్టి పారిపోయింది దాని బ్రతుకు నాశనం అయిపోయింది అన్నయ్య పసిబిడ్డ కాలు జారింది బురదలో పడింది తీసుకొచ్చి బాగు చేసుకోవాలి కానీ ఎందుకు వదిలేసి వచ్చావన్నయ్య తీసుకొచ్చి లోకానికి ఏమని చెప్పుకునేది తప్పు చేయటం తప్పు కాదన్నయ్య దిద్దుకోలేకపోవటమే పెద్ద తప్పు ఆ దిద్దుకునే అవకాశం మన బిడ్డకు మనం ఇవ్వకపోతే ఇంకెవరిస్తారన్నయ్య మన బిడ్డ ఎక్కడున్నా సరే తీసుకొద్దాం రా అన్నయ్య దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నన్ను బతకని కాదులా వచ్చి చంపేస్తుంది నా మిగతా పిల్లలకు కూడా బతుకులేకుండా పోసేస్తాముడు అన్నయ్య నువ్వెంత తిరిగివాడు అయితే వసంత నా ఇంట్లో పెట్టుకుంటాను నాకు ఇద్దరు కూతుళ్ళు అనుకుంటాను ఎక్కడుందో చెప్పు తీసుకుందాం పద ప్యాసింజర్ వచ్చాడే రేట్ అంతా ముందే చెప్పాయా మామూలుగా ఇక్కడొచ్చి బేరాలేంటయ్యా చెప్తా కదా ఒక మాట ఏంటి నీకు పుణ్యం ఉంటుంది నాకు వదిలే నా వల్ల కాదు కాదు ఇది అన్నామంటే పళ్ళు లేదంటాను ఇన్నాళ్ళు చేసి చేసి ఇప్పుడు పతితో అయిపోదాం అనుకుంటున్నావా అది కాదు నాగలు ఏది కాదే ఇంటికి అద్దె కట్టాలి ఆడ ఈడ చేసిన అప్పులు తీర్చాలి ఎవడ కట్టాలి నీ ఆ ఏడు ముఖానికి పౌడర్ ఎవడు కొట్టి రెడీగా ఉండ ఇవ్వండి బాబు మీకు తెలియదే ఉంది ఇవ్వండి వెళ్ళండి ఏమండి ఇక్కడ వసంత అనే అమ్మాయి ఉందా ఈ ఊళ్ళో ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు బాబు అయ్యో 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 ఎవరో ఏమో
దిక్కులేని చావు తెచ్చింది. వసంత వసంత వసంత. ఎవరు బాబు? మా అమ్మాయేనండి. అయ్యో పాపం. తమ్ముడు మన ఆశలు పాశాలు ఒక్క క్షణంలో బూడిదైపోయాయి. ఇక వెళ్దాం పదన్నయ్య. దేవుడు నన్ను చేసిపోయావు దేవుడు. ఈ పిల్లలు ఎట్ట పెంచేది ఎట్ట పెరిగేది దేవుడు.